ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలకు అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుండి చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అందరూ ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు మనం యమలోకానికి అయితే వెళ్తున్నాం రండి. ఇక్కడ యమలోకానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయో అని మనకు విగ్రహ రూపంలో అయితే చూపిస్తారు. ఇటు సైడ్ చూడండి ఒకసారి, కూరగాయలు అమ్ముతున్నప్పుడు మోసం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇక్కడ చూడండి. అలాగే ఇటు సైడ్ చూసుకోండి, ఎడ్ల బండి మీద వెళ్తున్నప్పుడు వాటిని హింసిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇటు సైడ్ చూడండి. అలాగే ఏ విషయంలోనైనా పక్క వారిని మోసం చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మేకలను చంపితే, జంతువులను చంపితే ఇలాంటి శిక్షలు ఉంటాయో ఇక్కడ చూసుకోండి. మంటల్లో కూర్చోబెట్టినట్టు అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ చూడండి, గరుడ పురాణంలో ఉన్నట్టు మనకు అన్ని శిక్షలు అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం రండి. పైకి ఎక్కాలి, పైకి అయితే రండి. ఇంకా మనం కైలాసానికి వెళ్ళడానికి అయితే లోపలికి దారి ఇది. ఇక్కడ వాటర్ ఉన్నాయి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలంట. సో మనం అయితే వెళ్తున్నాం రండి. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఈ సురేంద్రపురిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. సో చూసుకోండి, మనకి ఎన్ని వాటర్ ఉన్నాయో ఒకసారి చూడండి. మా పాయింట్ మొత్తం తడిచిపోయింది. మన ఛానల్లో మీరు ఇలాంటి టెంపుల్స్ ఎన్నో చూసుంటారు, కానీ అన్నీ ఒకే దగ్గర చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం మీకు. చూడండి, అన్ని ఆలయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి చూస్తే ఒకే దగ్గర నుండి చూసే అవకాశం అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఒక శివలింగం అయితే ఉంది. ఒకసారి చూడండి, మనకు ఇలా పక్కన ఒక గుహలాగా అయితే ఉంది. ఒకసారి చూసుకోండి, బాగుంది కదా. ఈ లోపల ఏం లేదు. నెక్స్ట్ మనం బయటికి వెళ్ళి ఇంకా బయట సైడ్ ఏముంది అయితే చూద్దాం రండి. ఓం నమ శివాయ అయితే వస్తుంది. ఒకసారి విగ్రహాలు చూడండి, శివుని ఊరేగింపు అని ఉంది. నెక్స్ట్ పార్వతి కళ్యాణం అని ఉంది. విగ్రహాలు చూడండి, నిజంగా జరిగినట్టు ఉంది కదా. నెక్స్ట్ పార్వతి నృత్యం అని అయితే ఉంది, చూడండి ఒకసారి.
ఇది చూసుకోండి, శ్రీ మహాకాళేశ్వరి ఉజ్జాయిని ఉత్తరప్రదేశ్, శ్రీ మహాకాళేశ్వరి ఉజ్జాయిని మధ్యప్రదేశ్. అంటే మధ్యప్రదేశ్లో ఈ ఆలయం ఉందని, ఈ ఆలయంలోని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. బీహార్లోని శివలింగం, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అన్ని శివాలయాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న శివాలయాలు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ వీల్ చైర్ కూడా ఉంది మనకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. చూడండి, అన్ని దేవాలయాలు ఇక్కడ మొత్తం. చూడండి, రాక్షసుని నోటిలో నుండి వెళ్ళాలి. మొత్తం రెడ్గా ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. నరసింహస్వామి వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అన్ని. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహరిస్తున్నట్టు అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బయటకు రండి, ఇటు సైడ్ చూద్దాం. రండి లోపల చూడండి. ఇక్కడ చూడండి, కృష్ణుడు వేధించుచున్న రాక్షసుని చంపే విధానము చూడండి. బాగుంది కదా రూమ్ అంతా. నెక్స్ట్ ఇటు సైడ్ రండి, ఇంకా బాగుంటుంది. మాయాదేవి కళలో ఐరావతం కనబడుట అంట చూడండి. అన్ని ఒక లైన్ లో పెట్టారు. నెక్స్ట్ బుద్ధుని కనుట చూడండి, అన్ని యమదేవి సంబంధించినవి. ఇటు రండి, బుద్ధుడు ముసలి రోగిని చూడుట, బుద్ధుడు ఆరోగ్యం బాగోలేని వారిని చూసినట్టుగా ఉన్న విగ్రహాలు చూడండి ఒకసారి. చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడ చూడడానికి. నెక్స్ట్ రండి ఇంకా చూద్దాం. నిద్రిస్తున్న భార్యను కుమారుడి వదిలి వెళ్ళిపోతున్న బుద్ధుడు బోధి వృక్షము కింద తపస్సు చేయుట, బుద్ధుడు తపస్సు చేస్తున్నాడు. సుజాతను స్త్రీ బుద్ధుని పాయసం ఇచ్చుట అనే సన్నివేశం విగ్రహ రూపంలో ఉంచారు ఇక్కడ. బుద్ధుడు చెట్టు కింద బుద్ధునకు జ్ఞానోదయం కలుగుట, బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయిందట. బుద్ధుడు తొలిసారిగా తన భార్యను సన్యాసం ఇచ్చుట చూడండి ఒకసారి. అన్ని బుద్ధుని విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. బుద్ధునికి చూడండి ఒకసారి, అన్ని బుద్ధుని విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. బుద్ధునికి సంబంధించిన జరిగిన అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉంది, చూద్దాం రండి. సైడ్లోకి చూడండి, మంచిగా ఉంది కదా.
పెద్ద విగ్రహం, ఇక్కడ అన్ని పెద్దగానే ఉన్నాయి, మంచిగా క్లీన్గా నీట్గా ఉంది సైడు. ఇటు వెళ్దాం రండి, దీని నోటిలో నుండి వెళ్ళాలి ఇప్పుడు మనం. చూడండి లోపల ఏ విధంగా ఉందో. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చూద్దాం రండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్ని ఆలయాలు ఉన్నాయి, అంటే భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. భవానీ మాత, తుల్జాపూర్, మహారాష్ట్ర అంట. మహారాష్ట్రలో మనకు ఈ అమ్మవారి ఆలయం ఉంది. సో నెక్స్ట్ చూద్దాం, కాళికాదేవి, కోల్కతా, వెస్ట్ బెంగాల్. కాళికాదేవి ఆలయం ఇక్కడ ఉంది అని అయితే, అక్కడ ఉంది అని అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి, ముంబై, మహారాష్ట్ర. చూడండి ముగ్గురు అమ్మవార్లు కలిసి ఉన్న ఆలయం ముంబైలో ఉందంట. సో నెక్స్ట్ చూద్దాం. నిజంగా చాలా బాగుంది కదా, చుట్టూ చూస్తుంటే ఇంకా చాలా మనకు చూసేది ఉంది. ఇటు సైడ్ చూడండి, కాలభైరవుడు, కాశీ, ఉత్తరప్రదేశ్. కాశీలోని మనకైతే ఇక్కడ ఆలయం అయితే ఉందంట. పాండురంగ విఠల, పాండారిపూర్, మహారాష్ట్ర అంట. ఈ ఆలయం అయితే ఉందని అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. లలిత పరభట్టారిక అని ఉంది. సో నెక్స్ట్ మహాలక్ష్మి దేవి, కొల్లాపూర్ అంట. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చూద్దాం రండి. దేవాలయాలు ఒకే దగ్గర చూడవచ్చు, అన్ని దేవాలయాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. మీనాక్షి దేవి, మదురై, తమిళనాడు అంట. చూడండి ఈ విధంగా అయితే మనకు మదురైలో ఉంటుంది. వీరభద్ర స్వామి, లేపాక్షి. నెక్స్ట్ సోమేశ్వర ముఖలింగం, శ్రీకాకుళం. బాగుంది కదా శ్రీకాకుళంలోని ఆలయం. కామాక్షి దేవి, తమిళనాడు. కామాక్షి దేవి అమ్మవారి ఆలయం మనకైతే తమిళనాడులో ఉందంట. జ్ఞాన సరస్వతి, బాసర, మన తెలంగాణలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం అయితే ఉంది ఇక్కడ. చూడండి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలాగే ముకాంబికా దేవి, మంగళూరు, కర్ణాటక అంట. కర్ణాటకలో మనకి ఈ విధంగా ఆలయం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఆలయం ఉంది ఇక్కడ, చూసుకోండి ఒకసారి.
ఇక్కడ చూడండి ఒక పెద్ద శివుని విగ్రహం ఉంది. సురేంద్రపూరి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఏనుగు కనబడుతుంది కదా, ఈ ఏనుగు నోటిలో నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. అష్ట లక్ష్మణులు ఏనుగు లోపల వెళ్ళవాలను. చూడండి ఏనుగు లోపల విగ్రహాలు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, రండి చూద్దాం. ఇక్కడ ఏదో ఉంది రండి, సైడ్లకు 2 నెమళ్ళు. ఇది బ్రహ్మలోకం, ఇదైతే బ్రహ్మలోకం అండి. చూసుకోండి బ్రహ్మలోకం అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సైడ్లకు చూడండి దేవుళ్ళు కూడా ఉన్నారు. బాగుంది కదా, నిజంగా బ్రహ్మలోకానికి వచ్చినట్టు సేమ్ మేఘాలు, ఆ డిజైనింగ్ సేమ్ అలాగే ఉంది. సైడ్లకు చూసుకోవచ్చు. సైడ్ చూసుకోండి మునులు తపస్సు చేస్తున్నట్టు విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. బాగుంది కదా, ఇక్కడ చూడండి చుట్టూ దేవుళ్ళ మధ్యలో నుండి మనం వెళ్తున్నట్టు. ఇది అంతా ఒక మాయాలోకం, దేవలోకాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది మనకి సురేంద్రపూరి. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం రండి, చూసేది ఇంకా చాలా ఉంది. టెంపుల్స్ ఉన్నాయి ఇటు సైడ్ చూడండి ఒకసారి, రథం ఉంది ఇక్కడ. సౌండ్స్ చూడండి ఎలా వస్తుందో. కురుక్షేత్రంలో విశ్వరూపం, గీతోపదేశం, కురుక్షేత్ర యుద్ధం, రాక్షస భటులు, చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. వైకుంఠం వెళ్దాం రండి ఒకసారి మనం. సైడ్లకు చూడండి దేవుళ్ళ విగ్రహాలు, విష్ణులోకం. ఇది చూడండి విష్ణులోకం అంట. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ బయటకు రండి, ఇంకా చాలా ఉంటది. ఇటు సైడ్ చూడండి ఇంకా ఉంది. రామాయణం స్టార్ట్ ఇక్కడ నుంచి అయితే మనకు. దశరథుడు 3 రాణులతో కలిసి పుత్రకామిష్ట యాగం చేయుట. హోమగుండం నుండి అగ్నిదేవుడు పైకి వచ్చి దశరథునకు పాయస పాత్ర ఇచ్చుట. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం. విగ్రహాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠముని దగ్గర విద్యాభ్యాసం. సో నెక్స్ట్ చూద్దాం రండి. తమ లక్ష్మణ విశ్వామిత్రుల వద్ద విద్యాభ్యాసాలు నేర్చుకొనుట. అలాగే ఇంకా ముందుకు రండి, ఇంకా విగ్రహాలు ఉన్నాయి. మారిచ్చ సుబాహువుల నుండి విశ్వామిత్రులను యాగరక్షణ అంట. అహల్య
శాప విమోచనము. శ్రీరాముడు శివధనస్సు విరుచుట. సీతారామ కళ్యాణం చూడండి. శివధనస్సును విరుచుట సీతారామ కళ్యాణం. పరశురాముని గర్వభంగం. నెక్స్ట్ రామ పట్టాభిషేకం. కైకేయి మందర సంభాషణ. ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. కొద్దిసేపు మ్యూజిక్ పెట్టుకుందాం మనం. సో ఇక్కడ నుంచి చూడండి రామాయణం 2 అని ఉంది. మొత్తం రామాయణం గురించి అయితే మనకు ఇక్కడ మొత్తం అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. శూర్పణఖ రాముని దగ్గరకు వచ్చి తనను వివాహమాడమని కోరుట. అలాగే లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోయుట. అలాగే సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరుట. బంగారు లేడి రూపంలో ఉన్న మణిచుని వధ. లక్ష్మణుడు రేఖ గీసి రామునికై వెళ్ళుట. రావణుడు సీత వద్దకు వచ్చి భిక్షాటన. రావణుడు సీతను ఎత్తుకపోవుటకు రామలక్ష్మణులు జటాయువును ఓదార్చుట. రామలక్ష్మణులకు శబరి ఆతిథ్యము ఇచ్చుట. హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవునికై మైత్రి కుదుర్చుట. వాలి సుగ్రీవుల యుద్ధం. వాలి వధ. రాముడు హనుమంతుడు ఉంగరం ఇచ్చుట. హనుమంతుడు సీతకు రాముని ఉంగరం ఇచ్చుట. సీత ఆంజనేయును చూడమని ఇచ్చుట. జంబావంతుడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులు సముద్రము దాటమని ప్రోత్సహించుట. సుగ్రీవుని వనంలో ఆనందంలో హనుమ జంబావతం అంగద నల నీలాది ప్రముఖులు వధువులు సేవించి పండ్లు తిని క్రీడించుట. హనుమంతుడు రామునికి చూడమని ఇచ్చుట. రాముడు హనుమంతునికి ఆలింగనం చేయుట. అగంధ రాయబారం చూడండి. సీత వద్దకు రావణుడు పల్లెంలో మాయా రాముని శిరస్సు పెట్టుకొని వచ్చి సీతను భయపెట్టుట. నాగస్త్రముచే లక్ష్మణుని ముద్దింపజేసిన ఇంద్రజిత్తు. కుంభకర్ణుని మేలుకొల్పుట. చూడండి ఎంతమంది లేపుతున్నారో కుంభకర్ణుని నిద్రపోయిన తర్వాత. రావణ వధ యుద్ధం జరుగుతుంది. విచీషణ పట్టాభిషేకం. సీత అగ్ని ప్రవేశం. సీతారామ లక్ష్మణుల పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుట.
భరత శత్రుఘ్నుల అయోధ్యకు సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలుకుట. శ్రీరాముడి పట్టాభిషేకం కంప్లీట్ అయింది. ఇంకా వేరే ఉన్నాయి, చూద్దాం రండి. ఇటు సైడ్లో చూడండి టెంపుల్స్ ఉన్నాయి. శ్రీరామ మందిరము అయోధ్య నుండి, మహావీర్ గుడి రాజస్థాన్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. కేశవ దేవాలయం సోమనాథ్పూర్ కర్ణాటక. కర్ణాటకలోని ఆలయం ఇలా ఉంటుంది. టెంపుల్ బాగుంది. త్రివేణి సంగమం అలహాబాద్ ఉత్తరప్రదేశ్. చూడండి ఉత్తరప్రదేశ్లో ఆలయం ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. దక్షయజ్ఞ విద్వాంసం పార్వతి శివంను ఆత్మను మోసుకెళ్తున్న శివుడు. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చూడండి. చూసారు కదా, ఇంకా ముందుకు వెళ్దాము. అంజనాదేవి తపస్సు చేయుట. వాయుదేవుడు అంజనకు ప్రసాదం ఇచ్చుట. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అన్ని సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. ఆంజనేయుడు జన్మించుట, కేసరి ఆంజనాదేవి, ఆంజనేయుని ముర్దాడుట. విగ్రహాలు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రదేశంలో కోతులు కూడా ఉన్నాయి. వాయుదేవుడు తన పుత్రుడు ఆంజనేయుని మొదటి ఆకాశ విహారణకు గొనిపోవుట. చూడండి అన్ని ఆకాశంలో ఎలా ఎగురుతున్నారో. ఆంజనేయుడు సూర్యుని మింగుట, అన్నీ చూడండి ప్రతి ఒక్కటి.
ఒకసారి చూసుకోవచ్చు పాతాళ లోకం. పాతాళ లోకంలోకి దారి. మనం ఇప్పుడు పాతాళ లోకంలోకి అయితే వెళ్తున్నాం, రండి. లోపల చూడండి ఎలా ఉందో. ఈ పాతాళ లోకానికి తగ్గట్టుగా అయితే సౌండ్స్ అయితే ఉన్నాయి, లైట్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి నిజంగా. ఇక్కడ చూసుకోండి మొత్తం రెడ్ లైట్స్ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే ముందుకు రండి, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మహాభారతం అయితే మొదలవుతుంది.
సో వీడియో ఎలా ఉందండి? సురేంద్రపురి వీడియో చూసారు కదా. దాదాపు మనకైతే ఒక 3 గంటలు అయితే సమయం అయితే పడుతుంది. సో మనకైతే 3 గంటల వరకు అయితే సమయం పడుతుంది కదా. సో మనకైతే చాలా అంటే చాలా ఉంటాయి ఇందులో చూసేది. ఇది ఒక మాయాలోకం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో నరకం ఎలా ఉంటుందో చూడొచ్చు, స్వర్గం ఎలా ఉంటుందో చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొస్తే మాత్రం చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. సో మీరు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. మళ్ళీ నేను మీ నానొచ్చిన సంతోష్.